హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 2023లో వచ్చిన క్లాక్ అనే అమెరికన్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈ మూవీలో ఎల్లా పటేల్ అనే ఆమెకు ప్రెగ్నెంట్ అవ్వాలన్న ఇంట్రెస్ట్ సహజంగానే అస్సలు ఉండదు. అయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నుంచి వస్తున్న ప్రెషర్ ని తట్టుకోలేక హార్మోన్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రయోగాత్మకంగా పిల్లల్ని కనాలనుకుంటుంది. ఇక ఇక్కడి నుంచి ఎల్లా లైఫ్ లో చాలా మార్పులు వస్తాయి. తన కళ్ళ ముందు జరుగుతున్నది నిజమో ఇమాజినేషనో అర్థం కాదు. ఫ్రెండ్స్ కథ ముందుకు వెళ్తుంటే విచిత్రమైన భయంకరమైన సిచ్యువేషన్స్ ఎదురవుతుంటాయి. ఇక చివర్లో వచ్చే ట్విస్ట్ అయితే అస్సలు ఊహించలేం. సో వీడియోని చివరి వరకు చూసి ఈ మూవీ అండ్ నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి. నా పేరు ప్రశాంత్ కార్తిక్, మీరు చూస్తున్నారు సినిమా మై వరల్డ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. మూవీ స్టార్ట్ అవగానే ఎల్లా పటేల్ అనే 37 ఏళ్ల ఆమెను చూస్తాం. ఎల్లా లైఫ్ లో చక్కని ఫ్యామిలీ, మంచి ఫ్రెండ్స్ ఉంటారు. వర్క్ లైఫ్ కూడా అద్భుతంగా ఉంటుంది. తన హస్బెండ్ ఎయిడెన్ తో లైఫ్ చాలా హ్యాపీగా కొనసాగుతుంటుంది. ఎల్లాకి పిల్లలు లేకున్నా ఏ రోజు అది లోటులా అనిపించలేదు. ఎయిడెన్ కి కూడా పిల్లలుండాలన్న ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే దంపతులిద్దరూ చక్కని అండర్స్టాండింగ్ తో సక్సెస్ఫుల్ గా లైఫ్ లీడ్ చేస్తుంటారు. అయితే టైం దొరికినప్పుడల్లా ఎల్లా ఫ్రెండ్స్ మరియు ఆమె నాన్న పిల్లలుంటే మీ లైఫ్ మరింత జాయ్ఫుల్ గా మారుతుంది అని ఎల్లాకి చెప్తుంటారు. ఒక రోజు ఎయిడెన్ సజెస్ట్ చేయడంతో ఎల్లా రెగ్యులర్ చెకప్ చేయించుకోవడానికి డాక్టర్ వెబ్బర్ దగ్గరికి వెళ్తుంది. డాక్టర్ వెబ్బర్ ఎల్లాని చెక్ చేసి ఎలాంటి ఇష్యూస్ లేవు అని చెప్తూ, నీలో పిల్లలు కనాలనే ఆలోచనలు, కోరికలు సహజంగానే లేకపోవడం అనే ఇష్యూ నీ బయోలాజికల్ క్లాక్ ని సెట్ చేస్తే తీరిపోతుంది. కొందరికి ఏజ్ మీద పడుతున్న పిల్లల్ని కనాలనే ఇంట్రెస్ట్ రాదు. నీకు అలానే ఉన్నట్లుంది. నీ బయోలాజికల్ క్లాక్ ని తిరిగి సెట్ చేసుకోవడానికి నేను ఒక ప్రయోగాత్మకమైన ట్రీట్మెంట్ ని సజెస్ట్ చేస్తాను అని అంటుంది. ఆ రోజు రాత్రి ఎయిడెన్ అండ్ తన నాన్నతో కలిసి డిన్నర్ చేస్తుంటే సెకండ్ వరల్డ్ వార్ టైంలో హిట్లర్ సారథ్యంలో జ్యూయిష్ తెగను అంతం చేసే ప్రాసెస్ లో మన పూర్వీకులు ఎందరో చనిపోయారు. ఇప్పుడు మన ఫ్యామిలీని ముందు తరాలకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నీపై ఉంది అన్నట్లుగా ఎల్లా వాళ్ళ నాన్న చెప్తుంటాడు. ఎల్లా పిల్లల్ని కని తమ ఫ్యామిలీ సైకిల్ ని ముందు తరాలకి కంటిన్యూ చేయాలని అతని ఉద్దేశం. అయితే ఆ రోజు రాత్రి ఎయిడెన్ తో కలిసి టైం స్పెండ్ చేస్తూ తాను పిల్లల్ని కనాలనుకుంటున్నా అని ఎల్లా చెప్తుంది. పిల్లల్ని కనాలనుకోవడం మన ఇంట్రెస్ట్ పై ఆధారపడాలి. బయటి వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల మాత్రం ఉండకూడదు అని ఎయిడెన్ చెప్తుంటాడు. మరుసటి రోజు ఇంట్లో ఆఫీస్ వర్క్ పై ఊరెళ్తున్నా అని చెప్పి ఎల్లా డాక్టర్ వెబ్బర్ సజెస్ట్ చేసిన ప్రయోగాత్మక ట్రీట్మెంట్ సెంటర్ కి వెళ్తుంది. ట్రీట్మెంట్ సెంటర్ లో ఫార్మాలిటీ హెల్త్ చెకప్స్ పూర్తయ్యాక డాక్టర్ సిమెన్స్ వచ్చి కలుస్తుంది. నీలో పిల్లలు పుట్టాలన్న కోరిక సహజంగా లేనందువల్ల నీకు సైకలాజికల్ బిహేవియర్ ట్రీట్మెంట్ తో పాటు హార్మోన్ థెరపీని ఇవ్వాలి. 10 days ట్రీట్మెంట్ లో మీకు పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తాయి. కాకపోతే ట్రీట్మెంట్ పూర్తయ్యాక మీ హస్బెండ్ తో ఇంటిమేట్ అవ్వకుండా 3 weeks దూరంగా ఉండాలి అని డాక్టర్ సిమెన్స్ చెప్తుంటుంది. ఆ రోజు రాత్రి ఎల్లా చక్కగా ఫుడ్ తిని పడుకుంటుంది. మరుసటి రోజు పొద్దున్నే డాక్టర్ సిమెన్స్ ని మీట్ అవుతుంది. ఎల్లాలో ప్రెగ్నెన్సీ అంటే ఉన్న భయాలని పోగొట్టేందుకు డాక్టర్ సిమెన్స్ రోసార్చ్ అనే ట్రీట్మెంట్ ని ఇస్తుంటుంది. ట్రీట్మెంట్ జరుగుతుంటే తమ గ్రాండ్ పేరెంట్స్ కి సంబంధించిన క్లాక్ ఒకటి, కొన్ని చనిపోయిన స్పైడర్స్ మరియు చాలా పొడుగ్గా ఉన్న వ్యక్తి ఎల్లాకి ఇమాజినేషన్ లో కనిపిస్తుంటాయి. ఎల్లా ప్రతిరోజు అక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటుంటుంది. ఇక చివరి రోజు అంటే రేపు నీ బాడీలో సరికొత్త టెక్నాలజీతో కనుగొన్న ఒక దాన్ని ఇంప్లాంట్ చేయబోతున్నాం. అది చేశామంటే ఇక నీలో ప్రెగ్నెన్సీకి సంబంధించిన భయాలన్నీ పోయి త్వరలో పిల్లలు పుడతారు అని డాక్టర్ సిమెన్స్ చెప్తుంది. నెక్స్ట్ డే తీసుకోబోయే ట్రీట్మెంట్ గురించి ఎగ్జైట్ అవుతూ ఆ రోజు రాత్రి నిద్రపోతుండగా సడన్ గా ఏవేవో శబ్దాలు బిగ్గరగా తన తలలో వినిపిస్తున్నట్లు అనిపించి బయటికి పరుగు తీస్తుంది. అక్కడ తనలానే ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చిన ఒక ఆమె ఉండడాన్ని చూసి కాసేపు ఆమెతో మాట్లాడుతూ మళ్ళీ నార్మాలిటీకి వస్తుంది. అయితే ఆమె వెళ్లిపోయాక ఇక తాను కూడా లోపలికి వెళ్లిపోదాం అని ఎల్లా చూస్తుండగా కాస్త దూరంలో పొడుగ్గా ఉన్న ఆమె షాడో ఫిగర్ కనిపిస్తుంది. ఎల్లా భయంతో పరిగెత్తుకుంటూ తిరిగి తన రూమ్ లోకి వస్తుంది. ఎయిడెన్ తో ఫోన్ లో మాట్లాడుతుంటే భయాలన్నీ పోయి కుదుట పడుతుంది. మరుసటి రోజు పొద్దున్నే డాక్టర్ సిమ్మన్స్ ఎల్లాని ఒక స్పెషల్ రూమ్ లో ఉన్న వాటర్ ట్యాంక్ లాంటి ఒక ఎక్విప్మెంట్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఎల్లాని లోపలికి వెళ్ళమంటుంది. ట్యాంక్ లోపల ఉన్న ఎల్లాకి బేబీ పుడుతున్న ఒక్కో స్టేజ్ కి సంబంధించిన విజువల్స్ కనిపిస్తుంటాయి. సడన్ గా తనకి హాలుసినేషన్స్ వస్తుంటాయి. తాను నిల్చొని ఉండగా బేబీ అటు ఇటు కాళ్ల మధ్య వేలాడుతున్న విజువల్స్ కనిపిస్తుంటాయి. ఆ విజువల్స్ ని చూస్తుంటే గడియారంలోని పెండులంలా అనిపిస్తుంటుంది. కాసేపటికి ట్యాంక్ డోర్ ఓపెన్ అవుతుంది.
చూస్తే తన ఎదురుగా పొడుగు మనిషి నిల్చొని ఉంటుంది. ఎల్లా భయంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలని చూస్తుంది. కానీ కాలు జారి కింద పడుతుంది. తిరిగి మెలకువలోకి వచ్చాక డాక్టర్ సిమ్మన్స్ తో మాట్లాడుతూ నిజానికి పొడుగు మనిషి ట్యాంక్ దగ్గర లేదని తనకి హెల్ప్ చేయడానికి వచ్చిన నర్స్ ని చూసి తాను అలా ఫీల్ అయ్యానని ఎలా తెలుసుకుంటుంది. ట్రీట్మెంట్ లో హాలుసినేషన్స్ ఎక్స్పీరియన్స్ అవ్వడం సహజమే అన్నట్లు ఏం భయపడాల్సిన పని లేదు అని డాక్టర్ సిమ్మన్స్ చెప్తుంటుంది. ఇక ట్రీట్మెంట్ లో చివరి ఘట్టం ఎల్లా బాడీలోకి ఇంప్లాంట్ చేయడం. డాక్టర్ సక్సెస్ఫుల్ గా ఇంప్లాంట్ చేశాక ఎల్లా డాక్టర్ కి గుడ్ బై చెప్పి ఇంటికి బయలుదేరుతుంది. అయితే దారిలో సడన్ గా మళ్ళీ పొడుగు ఆమె ఎదురవుతుంది. ఎల్లా భయంతో మరింత ఫాస్ట్ గా వెళ్లిపోతుంటుంది. నిజానికి అక్కడ ఎలాంటి పొడుగు మనిషి లేనట్లు ఎల్లా చూసింది కార్ బ్రేక్ డౌన్ అయిన ఎవరో వ్యక్తిని అని మనకి తెలుస్తుంది. ఎల్లా ఇంటికి తిరిగి వచ్చాక ఎయిడెన్ ఆమెను చక్కగా రిసీవ్ చేసుకుని ట్రిప్ ఎలా జరిగింది అని మాట్లాడుతూ అలసిపోయింటావు, రెస్ట్ తీసుకో అంటాడు. కట్ చేస్తే ఎల్లా బర్త్డే పార్టీకి క్లోజ్ ఫ్రెండ్స్ వస్తారు. కేక్ కటింగ్ పూర్తయ్యాక ప్రెగ్నెంట్ అయిన శువానా అనే ఫ్రెండ్ తో మాట్లాడుతూ నీ నర్సరీ రూమ్ ని ప్రాపర్ గా డిజైన్ చేసేందుకు హెల్ప్ చేస్తా అని చెప్తూ ఆమె పొట్టలో ఉన్న బేబీ కదలికల్ని అబ్జర్వ్ చేస్తుంటుంది. సడన్ గా ఆమె పొట్టపై పెద్ద స్పైడర్ ఒకటి పాకుతుండడాన్ని చూసి వెంటనే ఎల్లా అక్కడున్న బుక్ ని తీసుకుని స్పైడర్ ని చంపాలని చూస్తుంటుంది. అంతలో అక్కడున్న వాళ్ళు చూసి ఎల్లాని ఆపుతారు. ఎల్లాకి ఏదో హెల్త్ ఇష్యూ ఉన్నట్లుంది. ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా ఊహించుకుంటున్నట్లు అందరూ మాట్లాడుకోవడాన్ని ఎయిడెన్ చూస్తూ కాస్త డిస్టర్బ్ అవుతాడు. మరుసటి రోజు నర్సరీలో పెయింట్ వేయాలన్నట్లు పెయింట్ బకెట్స్ ని కొనడానికి వచ్చిన ఎల్లా అక్కడున్న కలర్ బకెట్స్ పై కలర్ ని గుర్తించలేకపోతున్నట్లు తెలుసుకుని కంగారు పడుతుంది. ఈ విషయం డాక్టర్ సిమ్మన్స్ కి చెప్తే తనని ట్రీట్మెంట్ నుంచి ఎక్కడ తీసేస్తుందోననే భయంతో చెప్పకుండా సీక్రెట్ గా దాచిపెడుతుంది. ఇక అప్పటి నుంచి టైం టు టైం హాలుసినేషన్స్ వస్తుంటే ఎలా సఫర్ అవుతుండడాన్ని మనం చూస్తుంటాం. ఒక రోజు తన నాన్న తమ ఫ్యామిలీ ఫొటోస్ ని చూపిస్తుంటే అందులో ఎలా వాళ్ళ నాన్నమ్మ ఫోటోని చూసి ఆమె అచ్చం తనకి ఇమాజినేషన్ లో కనిపించే పొడుగు వ్యక్తిలానే ఉన్నట్లు ఎలా గమనించి షాక్ అవుతుంది. నానమ్మ ఫోటో చూస్తే భయమేస్తుంది అని ఎలా అనడంతో తన నాన్న హర్ట్ అవుతాడు. కోపంగా ఫొటోస్ ని చింపేస్తుంటాడు. ఎలా ఏడుస్తూ తన ట్రీట్మెంట్ గురించి, హాలుసినేషన్స్ గురించి, తాను ఎదుర్కొంటున్న సిచ్యువేషన్స్ గురించి మొత్తం తన నాన్నకి ఎయిడెన్ కి చెప్తూ తనలోని ఫీలింగ్స్ ని షేర్ చేసుకుంటుంది. ఆ రోజు రాత్రి తన మెడిసిన్స్ ని శువానా ఇంట్లోనే మర్చిపోయినట్లు ఎలా గుర్తు చేసుకుని శువానా ఇంటికి వెళ్తుంది. అక్కడున్న టాబ్లెట్స్ ని వేసుకుని వెళ్దాం అని చూస్తుండగా శువానా వచ్చి అప్పటి వరకు ఎలా ప్రిపేర్ చేస్తున్న తన నర్సరీని చూసి షాక్ అవుతుంది. స్పైడర్ పెయింట్స్ తో విచిత్రమైన వస్తువులతో ఎలా తయారు చేసిన ఆ చోటును చూస్తే ఎలా మైండ్ లో ఏం రన్ అవుతుందో తెలుస్తుంటుంది. ఏంటి పని అన్నట్లుగా శువానా కోపంగా మాట్లాడుతుంటే సడన్ గా శువానాలోంచి ఫ్లూయిడ్ లీక్ అవుతూ పెయింట్స్ వస్తుంటాయి. అయితే ఆ ఫ్లూయిడ్ ని ఎలా తీసుకుని ఫేస్ పై రాసుకుంటూ ఇక తాను కూడా ప్రెగ్నెంట్ అవుతా అని ఫీల్ అవుతుంటుంది. దీనికి ఏదో పిచ్చి పట్టింది అని అంటూ శువానా ఎలాని బయటికి తరిమేస్తుంది. సరిగ్గా అదే టైంలో తన నాన్న నుంచి ఫోన్ వస్తుంది. మెట్లపై నుంచి జారి పడినట్లుగా చెప్తున్న అతని వాయిస్ లో వణుకు వస్తుంటుంది. ఎలా కంగారు పడుతూ వెంటనే తన నాన్న ఇంటికి బయలుదేరుతుంది. అతను ఫ్లోర్ పై పడిపోయి ఉంటాడు. అయితే గోడకి ఉన్న పాత క్లాక్ లోంచి వస్తున్న శబ్దాలు ఎలాకి చాలా బిగ్గరగా వినిపిస్తూ డిస్టర్బ్ చేస్తుంటాయి. విపరీతమైన కోపంతో ఉక్రోషంలో ఎలా ఆ క్లాక్ ని కింద పడేసి సుత్తితో కొడుతూ నాశనం చేస్తుంటుంది. ఆ క్లాక్ మన పూర్వీకులది, దాన్ని పాడు చేయొద్దు అని తన నాన్న ఎంత చెప్తున్నా ఎలా వినిపించుకోదు. కట్ చేస్తే ఇంట్లో ఉన్న ఎలా సైలెంట్ గా కూర్చుని ఏదో షాక్ లో ఉన్నట్లు ఎయిడెన్ చూసి ఆమెతో మాట్లాడుతూ కుదుటపరుస్తుంటాడు. ఎలా ఎక్స్పీరియన్స్ అవుతున్నవన్నీ అతనితో షేర్ చేసుకుంటుంటే ఆమె కళ్ళల్లోంచి నీళ్లు కారుతూనే ఉంటాయి. పాపం అంతగా ఎలా డిస్టర్బ్ అవుతుంది. త్వరలో తాము కూడా ఫ్యామిలీ స్టార్ట్ చేసి అందరిలా హ్యాపీగా ఉండొచ్చు అని ఎలా అంటుంటే ఎయిడెన్ ఆమెతో ఇంటిమేట్ అవుతుంటాడు. అయితే సడన్ గా అతని ప్రైవేట్ పార్ట్ కి గాయమవుతుంది. రక్తం వస్తుండడంతో అరుస్తూ బ్యాండేజెస్ తీసుకురా అంటుంటాడు. బ్యాండేజెస్ కోసం చూస్తుంటే ఎయిడెన్ బ్యాగ్ కి ఉన్న లోగోని చూసి ఎలా షాక్ అవుతుంది. ఆ లోగో సేమ్ తాను ట్రీట్మెంట్ తీసుకున్న థెరపీ సెంటర్ లోగోనే. అంటే ఎయిడెన్ కావాలనే తనని ఆ థెరపీ సెంటర్ కి వెళ్లేలా ప్లాన్ చేశాడు అన్న నిజం ఎల్లాకి తెలుస్తుంది. అంతే, ఎల్లాకి దిమ్మ తిరిగిపోతుంది. అవును, నేనే అలా చేశా. నీకు డైరెక్ట్ గా చెప్తే అర్థం కాదని మనకి పిల్లలు పుట్టాలనే కోరికతో అలా డాక్టర్ వెబ్బర్ కి చెప్పి నువ్వు అక్కడికి వెళ్లేలా ప్లాన్ చేశా అని ఎయిడెన్ చెప్తుంటాడు. ఎల్లా కోపం పీక్స్ ని చేరుకుంటుంది. మరీ ఇంత మోసమా
కోసమా అంటూ ఎయిడెన్ గాయంపై ఒక్క తన్ను తన్ని అక్కడి నుంచి విసురుగా వెళ్లిపోతుంది. థెరపీ సెంటర్ లోకి వెళ్లి తన బాడీలోంచి ఇంప్లాంట్ ని తీసేయండి అంటూ అరుస్తుంటుంది. కానీ డాక్టర్ సిమ్మన్స్ ఒప్పుకోదు. తానే ఏదో ఒకటి చేసి ఇంప్లాంట్ ని తీసేయాలని చూస్తుంటే సడన్ గా మళ్ళీ పొడుగు బామ్మ వచ్చి ఎలాని ఆపుతుంటుంది. ఎలా వెంటనే బామ్మని ఒక్కటేస్తుంది. అంతే, బామ్మ పడిపోతుంది. కానీ చూస్తే నిజానికి తాను కొట్టింది బామ్మని కాదు, డాక్టర్ సిమ్మన్స్ నని అర్థమవుతుంది. అక్కడున్న కటింగ్ ప్లేయర్ ని వాడి ఎలా తనలోని ఇంప్లాంట్ ని బయటికి తీసేసుకుంటుంది. తాను తిరిగి నార్మల్ అయినట్లు, తనకి కలర్స్ నార్మల్ గా కనబడుతున్నట్లు తెలుస్తుంటుంది. అంతలో పోలీస్ వెహికల్స్ అక్కడికి వస్తుండడాన్ని చూసిన ఎలా తన కార్లో ఎస్కేప్ అవుతుంది. ఇక్కడే మరో భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఎయిడెన్ కాల్ చేసి, రాత్రి నువ్వు క్లాక్ ని పాడు చేసావు అనుకుంటున్నావు కదా, నిజానికి సుత్తితో కొడుతూ మీ నాన్నని చంపావు అని చెప్తుంటాడు. అంతే, ఎలా షాక్ లో ఉండిపోతుంది. పోలీసులు వచ్చి హ్యాండ్ కఫ్స్ వేస్తారు. కానీ ఎలా వాళ్ళ నుంచి తప్పించుకుని పరిగెత్తుతూ అక్కడున్న కొండపై నుంచి దూకుతుంది. ఇక మూవీ చివరి సీన్ లో కింద పడిపోయిన ఎలా ఎలాంటి గాయాలు లేకుండా ఉండడాన్ని చూస్తాం. వాటర్ లోంచి చేపలాంటి ఒక వింత క్రియేచర్ తన వైపు వస్తుండడాన్ని ఎలా చూస్తుండగా బ్లాక్ ఫ్రేమ్ పడుతుంది. ఫ్రెండ్స్, ఎండింగ్ లో అసలేం జరిగింది అన్న కన్ఫ్యూజన్ మీలో చాలా మందికి ఉంది కదా. అదే నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. తమ పూర్వీకులందరూ సెకండ్ వరల్డ్ వార్ టైంలో చనిపోయినట్లు ఎలా వాళ్ళ నాన్న ఎప్పుడూ చెప్తూ బాధపడుతుండేవాడు కదా. ఎలాకి పిల్లలు పుడితే తన ఫ్యామిలీ సైకిల్ ని కంటిన్యూ చేస్తూ ముందుకెళ్లవచ్చు. పిల్లలు పుట్టకుంటే ఇక అక్కడితో వాళ్ళ ఫ్యామిలీ ట్రీ ఆగిపోవాల్సిందే. అందుకే ఎలా కూడా తనకి ఎంత ఇష్టం లేకపోయినా ఒక దశలో పిల్లల్ని కనాలి అని నిర్ణయించుకుంటుంది. అందుకు సీక్రెట్ గా ఎయిడెన్ కూడా ప్లాన్ చేసి ఎలాని థెరపీకి వెళ్లేలా చేస్తాడు. కాకపోతే ఆ మెడిసిన్స్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ తో ఎలా సైకలాజికల్ గా చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంది. ఎంతలా అంటే తన నాన్ననే తెలియకుండా చంపేసే అంత. తాను చేసిన మిస్టేక్ వల్ల గిల్టీ ఫీలింగ్ వచ్చి కొండపై నుంచి దూకి చనిపోతుంది. అయితే మనం చూసింది చనిపోయాక ఆమె ఆత్మని అనుకోవచ్చు. ఆమె దగ్గరికి వచ్చిన చేపలాంటి వింత జీవి తన పూర్వీకుల ఆరిజిన్ అని చెప్పవచ్చు. అంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం వాటర్ లోంచి భూమిపైకి వచ్చిన ఆ జీవి స్పీషీస్ ని కంటిన్యూ చేస్తూ ఆది మానవునిలా మనిషిలా మారుతూ చివరికి ఎలాతో ఎండ్ అయింది అని సింబాలిక్ గా డైరెక్టర్ మనకి చూపించినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. భూమిపై ఒక పుట్టుక అలా జరిగి చివరిగా ఎలా రూపంలో ముగిసింది అన్నమాట.